ఫ్రెండ్స్ నేను వచ్చేసా. నేనైతే ఓన్ వాయిస్తో చేసి చాలా రోజులు అవుతుంది కదా. ట్రిప్ పనిలో ఉండైతే నేను అసలు వంట చేయట్లేదండి. నేను అంతా బయట ఫుడ్డే తింటున్నాను. ఈరోజు అయితే నేను సండే కాబట్టి పాస్తా తయారు చేస్తున్న తయారు విధానం మీకు అందరికీ చూపిస్తాను చూడండి. చూడండి నేనైతే పాస్తా కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇదన్నీ ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కొంచెం అయితే నేను వేడివేడి ఇదైతే పెట్టేసుకున్నాను. దాంట్లో బటర్ అయితే వేసేసుకుంటున్నాను. కొంచెం ప్యాన్ అయితే బాగా హీట్ అయిందనమాట, అందుకే నాకు పొగలు వస్తుంది. కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను నేను. అదైతే హీట్ ఎక్కిందనమాట. కొంచెం తాలింపులు అయితే వేసేస్తున్నాను నేను. కరివేపాకు అయితే నేను వేసేస్తాను. 2 లైన్లో ఉంది చూడండి. జింజర్ పేస్ట్ అయితే కొంచెం వేసేస్తున్నాను నేను. కదా ఇందాకలా టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు అయితే నేనైతే ఈ మిక్సర్లో వేసి కొంచెం తురుముకున్నాను అనమాట. ఇగోండి ఇంత చిన్న చిన్న మిక్సర్లో వేసి తురుముకున్నాను అనమాట. ఇదైతే వేసేద్దాం. లక్ష్మి కుక్ అయితే అయిపోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇక్కడ అంత పసుపు, 1 స్పూన్ కారం అయితే వేసేసాను. చూడండి మీ కారం తగ్గట్టుగా వేసుకోండి. కారం అయితే నేను పచ్చిమిర్చి చేశాను కాబట్టి నా పిల్లలు కొంచెం తక్కువ తింటారు కాబట్టి నేను కారం తక్కువ వేస్తాను. సోయా సాస్ అయితే వేస్తున్నాను. ఇది హెల్దీ కాదు, కొంచెం అయితే వేస్తున్నాను. వెనిగర్ వేసుకుంటున్నాను కొంచెం అంతా. నా దగ్గర ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేసుకోండి. ఆయిల్ వేసుకున్నాను కదండి, ఉప్పు వేసి ఆయిల్ వేసి ఇక దీంట్లో ఆన్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పాస్తా అయితే రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇది కొంచెం నా దగ్గర అయితే టమాటా సాస్ ఉంది, ఇది కొంచెం వేస్తున్నాను. వేడి పాస్తా రెడీ. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకొని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఎమ్మి పాస్తా. వేడి పాస్తా మా ఫ్రెండ్స్ ఇద్దరిని ఊరిస్తున్నాను నేను ఈరోజు అయితే. వావ్, ఎమ్మి పాస్తా రెడీ. వేడి పాస్తా అయితే రెడీ అయింది. తింటున్నా చూడండి. సూపర్ పాస్తా అయితే రెడీ చేసుకొని మీరు కూడా తినండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.